ఇండిగో సంక్షోభం సుప్రీంకోర్టుకు చేరింది. విమానాశ్రయాల్లో గందరగోళ పరిస్థితుల నేపథ్యంలో ప్రయాణికులకు అసౌకర్యం కలిగించారని ఆరోపిస్తూ సర్వోన్నత న్యాయస్థానంలో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఎఫ్డీటీఎల్ రూల్స్ అమల్లో వైఫల్యం కారణంగానే తాజా సంక్షోభం తలెత్తిందని పిటిషనర్ ఆరోపించారు. ఈ పిల్ను సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకుంది. అత్యవసర విచారణ కోసం పిటిషనర్ తరఫు న్యాయవాదిని తన నివాసానికి పిలిపించుకుని వాదనలు విననున్నారు సీజేఐ జస్టిస్ సూర్యకాంత్. ఇండిగో సంక్షోభం సుప్రీంకోర్టుకు చేరింది. విమానాశ్రయాల్లో గందరగోళ పరిస్థితుల నేపథ్యంలో ప్రయాణికులకు అసౌకర్యం కలిగించారని ఆరోపిస్తూ సర్వోన్నత న్యాయస్థానంలో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఎఫ్డీటీఎల్ రూల్స్ అమల్లో వైఫల్యం కారణంగానే తాజా సంక్షోభం తలెత్తిందని పిటిషనర్ ఆరోపించారు. ఈ పిల్ను సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకుంది. అత్యవసర విచారణ కోసం పిటిషనర్ తరఫు న్యాయవాదిని తన నివాసానికి పిలిపించుకుని వాదనలు విననున్నారు సీజేఐ జస్టిస్ సూర్యకాంత్. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకటేష్ అడిగి తెలుసుకుందాం. వెంకటేష్, ఇండిగో సంక్షోభం నేపథ్యంలో ఈ అంశం సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ప్రధానంగా ఇండిగో అనుసరిస్తున్నటువంటి విధానాలు, అకస్మాత్తుగా విమానాలను రద్దు చేయడం ఫలితంగా దేశవ్యాప్తంగా కూడా అన్ని విమానాశ్రయాల్లో తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఏర్పడి ప్రయాణికులందరూ కూడా తీవ్ర అవస్థలు పడుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం పైన సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలని కొద్దిసేపటి కిందటే సుప్రీంకోర్టులో దీనిపైన ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైనటువంటి పరిస్థితి. సో దీనిపైన సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందని మనం వేచి చూడాలి. నిజానికి డీజీసీ ఇచ్చినటువంటి నూతన నిబంధనలు ఏవైతే ఎఫ్డీటీఎల్ నిబంధనలను పాటించడంలో ఇండిగో ప్రదర్శించినటువంటి అలసత్వం కారణంగానే ప్రయాణికులు ఈ రకంగా ఇబ్బందులు పడుతున్నారనేది అందరూ చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఇది ఉద్దేశపూర్వకంగా కుట్రపూరితంగానే ఇది చేశారా లేదా అన్న దానిపైన ఎంక్వైరీ చేయాలనేది బిల్లో డిమాండ్ చేసినటువంటి పరిస్థితి. వాటితో పాటు ఈ మొత్తం వ్యవస్థను సంబంధించిన విషయాలపైన స్టేటస్ రిపోర్ట్ కూడా వెంటనే తీసుకోవాలనేటువంటి అంశాన్ని కూడా ప్రధానంగా ఈ బిల్లో పేర్కొన్నటువంటి పరిస్థితి. సో ఈ వీటిని విచారణ తర్వాత సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందని మనం వేచి చూడాల్సింది. ఇంకైతే ఇంకోవైపు ఇండిగో మాత్రం 15వ తేదీ కల్లా దీన్ని సాధారణ స్థితికి తీసుకొస్తామని ఇండిగో సిఇఓ పీటర్ బెర్సెల్ చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పటికీ దేశవ్యాప్తంగా కూడా ఇంకా ఇండిగో ప్రయాణికుల కష్టాలు అయితే కొనసాగుతున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. హైదరాబాద్ లో ఇటు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కానీ, ఢిల్లీ ఎయిర్పోర్టు, చెన్నై, బెంగళూరు ఇలా ప్రధాన నగరాల్లో అన్ని ఎయిర్పోర్ట్ లో కూడా ఇండిగో విమానాలను కూడా చాలా పెద్ద సంఖ్యలో రద్దవుతున్నటువంటి పరిస్థితి అయితే ఇంకా కొనసాగుతుంది. మరొక వారం 10 రోజుల పాటు ఇదే పరిస్థితి ఉండేటువంటి అవకాశం కనబడుతుంది. రైట్ వెంకటేష్, థ్యాంక్ యూ.